పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి. ఉమ్, పుష్ప సినిమా కథాంశం ఉమ్, చాలా ఇబ్బందికరంగా సమాజానికి ఒక తప్పుడు సంకేతం పంపించే రకంగా ఉంది. ఉమ్, ఒక స్మగ్లరు మన దేశ అటవీ సంపదని, ఎర్రచందనాన్ని, అటవీ సంపదని బయట దేశాలకి ఎగుమతి చేసి బయట దేశాల్లో డబ్బు తీసుకొని మన దేశాల్లోకి దాన్ని మార్చుకొని ఉమ్, మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రిని కేవలం తనతో ఫోటో దిగలేదనే కారణం చేత ఉమ్, ముఖ్యమంత్రిని మార్చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు. ఉమ్, ఒకటి, మన సంపదను బయట దేశాలకు తరలించే సీన్ చూపించారు. పోలీసులు కళ్ళు గప్పి ఎలా తరలించొచ్చో చూపించే ప్రయత్నం చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ అత్యంత అవమానకరంగా తీర్చారు. ఏది ఈయన స్టేషన్ పోతాడు, డబ్బులు చేతిలో పోలీసులు ఉద్యోగాలు మానేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఉమ్, అంటే పోలీసులను ఎంత అవమానం, ఎంత వెటకారం చేశారు. తర్వాత టాయిలెట్ సీన్ అయితే మరీ దారుణం. అది చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అవును, షెకావత్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ఎంత దారుణంగా అవమానిస్తాడు అల్లు అర్జున్. దాని మీద ఇప్పటికే తీర్మానం కేసు కూడా పెట్టాడు. సార్ అంటే మరొక ఇష్యూ బయట ఉంది. ఇదంతా కూడా పుష్ప సినిమాకి 2,000 కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చింది. ఈ ఒక్క విషయంతో ఈ రోజు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు. ఇలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగినప్పటికీ కూడా ఎవరి మీద తీసుకోలేనటువంటి యాక్షన్ ఈ రోజు ఎందుకు అల్లు అర్జున్ మీద, అల్లు అర్జున్ కి సంబంధించి ఎందుకు అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? దీని అంతటికి రీజన్ 2,000 కోట్ల కలెక్షన్ రావడం. ఇది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అనే ఒక టాపిక్ అనేది బయట చర్చ నడుస్తుంది. దీనికి ఏమంటారు? వాస్తవమేనా మరిది? అసలు అల్లు అర్జున్ ఇష్యూని వేరే ఇష్యూస్ ఎందుకు కలుపుతున్నారు? వేరే ఇష్యూస్ లో జరిగింది ఏంది? పబ్లిక్ మీటింగ్స్ లో పర్మిషన్ తీసుకుని పెట్టిన మీటింగ్స్ లో భద్రతా కారణాల వైఫల్యం ఫలితంగా జరిగిన తొక్కిసలాటది. కానీ ఇది భద్రతా వైఫల్యం వల్ల జరిగింది కాదు. పర్మిషన్ లేకుండా ఒక ఈవెంట్ చేయటం వల్ల జరిగిన ప్రమాదం, పర్మిషన్ లేకుండా హడావుడి చేయటం వల్ల జరిగిన ప్రమాదం, వద్దన్నా సరే వచ్చిన దాని వల్ల జరిగిన ప్రమాదం.